హాయ్ అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. సో మీతో షేర్ చేసుకుందాము, ఎలా చేస్తున్నాము ఏంటి అనేది అని నేను వీడియో చేశాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసి అవి ఉడికేలోపు నేను ఇటువైపు రైస్ కూడా రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం నేను బాస్మతి రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను. తర్వాత ఇటువైపు వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ ఏమీ లేదు, బిర్యానీ కాబట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవి మాత్రమే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి అయ్యేలోపు అక్కడ బియ్యం నానుతుంటుంది, ఎగ్స్ కూడా ఉడకాలి కాబట్టి ప్యారలల్గా చేసేసుకుంటున్నాను అన్నమాట పని. కాబట్టి చిన్ను ఇందాకే లేచాడు, అందరికీ హాయ్ చెప్తున్నాడు, గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. ఇంకా తర్వాత నేను ఇక్కడ బిర్యానీకి వాటర్ పెట్టే వాటర్లోకి కొద్దిగా చెక్క, లవంగాలు, స్టార్ ఎనైస్, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, కొంచెం కసూరి మేతి అన్నీ వేసి బాగా వాటర్ మరగనివ్వాలి. బాగా మరుగుతున్న వాటర్లోకి మనం రైస్ అనేది వేసుకోవాలి. ఇది మరగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఒక 10 to 15 minutes టైం పడుతుంది. కాబట్టి ఇంకా లోపు ఇక్కడ చిన్ను బయట ఆడుకుంటున్నాడు. ఇక్కడ క్లైమేట్ ఏంటంటే చాలా చల్లగా ఉంది, వర్షం పడేలాగా ఉందన్నమాట, మబ్బుగా అలా ఉంది. ఇంకా ఇందాకే లేచి కాఫీ తాగి బయటకు వచ్చి చిన్ను క్రికెట్ ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్న దగ్గర. ఇంకా బయట ఇంకా నేను అవి అవుతున్నాయి కదా అనేసి ఇంకా కాసేపు బయటకు వచ్చేసాను. చిన్న క్రికెట్ ఆడుకుంటుంటే చూద్దామని వచ్చాను. ఇంకా అలాగే వీడియో తీస్తున్నాను కదా అనేసి ఇంకా ఫోన్లో షూట్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ మరుగుతున్న వాటర్లోకి నేను కొంచెము కొత్తిమీర వేస్తున్నాను, దాంతోపాటు కొద్దిగా పుదీనా కూడా వేశాను. ఇంకా సో ఇందులోకి మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది పలుకులుగా బాగుంటుంది, లేదంటే కొంచెం ముద్దగా అవుతుంది. బాస్మతి రైస్ ముద్దగా ఉంటే అంత బాగా తినడానికి టేస్ట్ ఉండదు కదా. కాబట్టి ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా రైస్ వేసేసాం కాబట్టి ఇంకా ఆలోపు మనం ఇటువైపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసము నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. అవన్నీ వేసుకున్నాక హోల్ గ్రామ్ మిక్స్ అంతా వేసేసుకొని అందులోకి కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ ఇలా కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చాక ఇందులోకి టమోటా కూడా వేసుకుందాము. టమోటా వేసుకున్నాక టమోటా బాగా మగ్గనివ్వాలి, లేదంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది, బిర్యానీ అంత టేస్ట్ ఉండదన్నమాట. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ. అది టమోటా, ఆనియన్ కొంచెం అటు ఇటైనా పర్లేదు, కానీ టమోటా మాత్రం బాగా మగ్గితేనే బిర్యానీ అనేది బాగా టేస్ట్ వస్తుంది. సో ఇంక ఇలా అంతా కొంచెం బాగా మగ్గిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కొంచెం అదంతా కూడా, లేదంటే అంతా ఒకే చోటే ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇంకా అదంతా కలిపేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ని అలాగా డైరెక్ట్గా వేసుకోకుండా కొద్దిగా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసి కొంచెం ఫ్రై చేసేసుకొని వాటిని నేను మసాలాలోకి మిక్స్ చేశాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అందులో కూడా, ఎందుకంటే ఇక్కడ కొంచెం మసాలాలోకి మనకు
యాడ్ అవుతుందనేసి వేశాను. ఇంకా తర్వాత ఇలా దమ్‌కి మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంతా బాగా మగ్గిపోయింది కదా! నేను ఇందులోకి ఏం మసాలాలైతే వేయలేదండి. బిర్యానీ మసాలా కానీ ఏవి కూడా వేయలేదు. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. కాకపోతే మనం ఇది మసాలాని ఎంత మగ్గిచ్చాము అనేది దానిపైన బేస్ అయి ఉంటుందనమాట దీని టేస్ట్ అంతా కూడా. సో, ఇలా చేసి అంతా ప్రిపేర్ చేసి లేయర్స్ మాదిరి వేసేసుకున్న తర్వాత ఇంకా దానిపైన కొంచెం కొత్తిమీర వేసి నేను కొంచెం పసుపు నీళ్ళు వేసుకుంటాననమాట. అవి వేసాక ఇంక ఇలా దమ్‌కి పెట్టేసాము. మొత్తం దమ్ పెట్టాం కాబట్టి దాని మీద కొంచెం వెయిట్ ఉంచాను నేను. ఇంకా ఇది గోధుమ పిండి ఇలా ఏం పెట్టలేదు కానీ పేపర్ ఇలా ఏం పెట్టకుండా ఇంకా డైరెక్ట్‌గా నేను దాని మీద కొంచెం బరువు పెట్టేశాననమాట. సో, బాగా దమ్ అయిపోయింది. చూడండి ఎంత డెలీషియస్‌గా కనిపిస్తుంది కదా బిర్యానీ అసలు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇందులోకి ఏం మసాలాలు వేసుకోకుండా చాలా హెల్తీగా, టేస్టీగా ఎగ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.